నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరు కావడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో గైర్హాజరవుతూ వస్తోంది. ఇంకోవైపు శాసన మండలి సమావేశాలకు మాత్రం వైసీపీ సభ్యులు హాజరవుతున్నారు. అయితే ఈ సమయంలో అసెంబ్లీలో పిఎస్సి చైర్మన్ పదవి భర్తీ చేయాల్సి వచ్చింది. దీంతో కూటమికి వైసీపీకి మధ్య ఈ పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ పదవికి సంబంధించి నామినేషన్లకు సమయం ఉంది. సంఖ్యాపరంగా చూస్తే వైసీపీకి పదవి దక్కదు, కానీ ప్రతిపక్షానికి పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఇక మండలిలో తమకు ఉన్న సంఖ్యాబలంతో పోటీ చేయాలని వైసీపీ భావిస్తోంది. అనూహ్య నిర్ణయాలు జరిగితే మినహా ఈ పదవి వైసీపీకి దక్కే అవకాశమే లేదు. ఇక దీంతో ఈ ఎన్నికల్లో చోటు చేసుకునే పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. వాస్తవానికి ఈ పదవిని ప్రతిపక్షాలకే కేటాయిస్తారు, కానీ వైసీపీకి ఆ పదవి దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే చైర్మన్తో పాటు సభ్యుల ఎంపికకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 175 అసెంబ్లీ సీట్లకు గాను కూటమికి 164 సీట్ల బలం ఉంది. వైసీపీకి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. శాసనసభ చరిత్ర తీసుకుంటే గత 6 దశాబ్దాలుగా పిఎస్సి చైర్మన్ పదవి ప్రతిపక్షానికి దక్కుతూ వస్తుంది. 2019లో టీడీపీకి కేవలం 23 సీట్లకే పరిమితమైంది. అయితే ఈ సమయంలో కూడా పిఎస్సి చైర్మన్గా టీడీపీకి చెందిన పయ్యావుల కేశవ్కు అవకాశం ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఏకంగా ఎన్నికలకు సిద్ధపడుతుండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. పిఎస్సితో పాటు ఇతర కమిటీలకు ఎన్నికలు నిర్వహించాలన్నది తీర్మానాన్ని సీఎం చంద్రబాబు తరపున ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలోను మండలిలో లోకేష్ ప్రవేశపెట్టారు. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. 3 పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఉంది. టీడీపీ తర్వాత జనసేన ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ సైతం 8 అసెంబ్లీ సీట్లలో గెలుపొందింది. ఆ 2 పార్టీలు టీడీపీ కూటమిలో ఉన్నందున ప్రతిపక్షంగా తమకే పిఎస్సి చైర్మన్ పదవి కావాలని వైసీపీ కోరుకుంటుంది. ఇక అందుకే మండలిలో సంఖ్యాబలం బట్టి పోటీకి సిద్ధపడుతోంది. అయితే శాసన మండలి సభ్యుడికి పిఎస్సి చైర్మన్గా ఛాన్స్ ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు జనసేనకు పిఎస్సి చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. అయితే ప్రతిపక్షానికి ఇప్పటి వరకు ఆ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆనవాయితీని బ్రేక్ చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తోంది అన్నదే చర్చకు దారితీస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.